అమ్మయ్యా మొత్తానికైతే ఆనకాలం మళ్ళా సురువైంది. గర్వించినప్పుడే బయటకు పోయి ఓ 4 పాల ప్యాకెట్లు, అవ్వో కిలో ఇవ్వో కిలో సౌదాలు కూరగాయలు తెచ్చిపెట్టుకోర్రి. కరెంట్ ఉన్నప్పుడే ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకుంటే మంచిది. అట్లనే ఓ 4 సర్ది గోళీలు తెచ్చిపెట్టుకుంటే ఎప్పుడో నక్కెరకొస్తాయి. బట్టలన్నీ ఒకటే పారి విండకుర్రి, అవి ఆరక ముక్క ముక్క ఆసన కొడతాయి. శింకులు పడతా అంటే చిన్నపిల్లలు బయటకు పోయి ఆడుకోవాలని చూస్తారు. అట్లా వనియకుర్రి. ఓ 4 రోజులు ఈ జాగ్రత్తలు పాటిస్తే మంచిది. నేనైతే ఇవన్నిటితో పాటు 1 కిలో శనగపిండి తెచ్చుకున్నా. గరం గరం పచ్చిలు దేవుకొని తినొచ్చని. అబ్బబ్బబ్బబ్బబ్బా ఏం వాన! ఎగిరి వారంగా 3 గంటలకు అందుకున్నది. ఇక ఈడిస్తే ఒట్టు దంచుడే దంచుడు. పట్నం అంతా చిత్తడైందనుకో రాదుండ్రి. రోడ్ల మీద వరద కాలువలు వారినాయి, మోరీలైతే మత్తడి దునికినాయి. ఒక్కొక్క తాన మోరీలు సాఫ్ చేస్తేందుకు మస్తు తిప్పల పడ్డారు పోలీసోళ్ళు. ఏడ బొందున్నదో ఏడ గుంతున్నదో తెలియక పబ్లిక్ అయితే పరేషాన్లో పడ్డారు. పొద్దుగాల ఆఫీసులోకి పోయేటోళ్ళు బడి పోరగాల పరిస్థితి అయితే చెప్పరాకుండానే ఉన్నది. ఇక రోడ్ల మీద ట్రాఫిక్ జాములు అయితే చిన్నగా లేదు, తాబేలు వాకినట్టే అనిపించింది. ఉతారులు ఇండ్లున్నోళ్ళ పరిస్థితి అయితే ఆగమాగం, నీళ్లు మసిలినే గల్లీలల్లా. హైదరాబాద్లనే కాదు తెలంగాణ అంతటా దంచుతున్నాయి ఆనలు. ఖమ్మం, నల్గొండ, వరంగల్లు, మెదకు, కరీంనగర్, నిజామాబాదు, మహబూబ్నగర్, ఆదిలాబాద్లా దంచుతున్నాయి. చెర్లు కుంటలు నిండుతున్నాయి, వాగులు పొంగి ఒర్లుతున్నాయి. ఇంకో 4 రోజులు ఇట్లనే కొడతాయట. కాబట్టి బయటికి పోయేటప్పుడు ఓ ఛత్రి పట్టుకొని అట్లనే ఆనకోటేసుకొని పోతే మంచిది.